హలో ఫ్రెండ్స్, స్కూల్ అటెండెన్స్ యాప్ అప్డేట్ అయింది. అందులో టీఏఎస్కి సంబంధించిన అంశాలు ఏమేమి ఉన్నాయి, అవి ఎలా ఫిల్ చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా స్కూల్ అటెండెన్స్ యాప్ ఓపెన్ చేస్తానే అది అప్డేట్ అడుగుతుంది. అప్డేట్ చేయాలి. అప్డేట్ అయితేనే మళ్ళా ఓపెన్ చేయాలి. ఓపెన్ చేస్తానే మనకు క్రింది భాగంలో టీచర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ అని ఉంటుంది. దాన్ని క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తేనే మనకు డేట్ ఆఫ్ బర్త్, ప్రజెంట్ డిజిగ్నేషన్, ఆప్షనల్ సబ్జెక్ట్, డిగ్రీ ఆర్ ఈక్వలెంట్ సబ్జెక్ట్ కనిపిస్తాయి. డేట్ ఆఫ్ బర్త్ మరియు ప్రజెంట్ డిజిగ్నేషన్ సెలెక్ట్ చేసుకుంటేనే మనకు మరికొన్ని ఆప్షన్స్ కనిపిస్తాయి. వాటిలో ప్రజెంట్ డిజిగ్నేషన్, డేట్ ఆఫ్ జాయినింగ్ ఇన్ ప్రజెంట్ క్యాడర్ ఆఫ్ పోస్ట్, డేట్ ఆఫ్ జాయినింగ్ ఇన్ ద ప్రజెంట్ స్కూలు, ఆప్షనల్ సబ్జెక్ట్స్ ఇన్ డిగ్రీ ఆర్ ఈక్వలెంట్, ఆప్షనల్ సబ్జెక్ట్స్ ఇన్ పీజీ ఆర్ ఈక్వలెంట్, మెథడాలజీ ఇన్ బీఈడి ఆర్ ఈక్వలెంట్ అనే ఆప్షన్స్ కనిపిస్తాయి. వాటిని ఒక్కొక్కటి మనం సెలెక్ట్ చేసుకుంటూ వెళ్ళాలి. ప్రజెంట్ క్యాడర్ మనం ఏ సబ్జెక్ట్ అయితే ఉంటుందో ఆ సబ్జెక్ట్ను సెలెక్ట్ చేసుకోవాలి. ఉదాహరణకు స్కూల్ అసిస్టెంట్ బయోసైన్స్ అయితే స్కూల్ అసిస్టెంట్ బయోసైన్స్ అనే దాన్ని మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. డేట్ ఆఫ్ జాయినింగ్ ఇన్ ప్రజెంట్ క్యాడర్ ఆఫ్ పోస్ట్, అక్కడ క్యాలెండర్ మాదిరి ఉంది, దాన్ని క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తేనే మనకు ఇయర్, మంత్, డేట్ కనిపిస్తాయి. వాటిలో ఇయర్ పైన క్లిక్ చేస్తేనే మనకు కావాల్సిన ఇయర్ను సెలెక్ట్ చేసుకోవాలి. వాటితో పాటు మంత్కి సెలెక్ట్ చేసుకోవాలి. ఆ మంత్లో డేట్ను సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే డేట్ ఆఫ్ ఇన్ ద ప్రజెంట్ స్కూల్ అనే దాన్ని కూడా సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. డిగ్రీలో మనం ఆప్షనల్ సబ్జెక్ట్స్గా బీజెడ్సీ తీసుకున్నప్పుడు బాటనీ, జువాలజీ, కెమిస్ట్రీ సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే ఆప్షనల్ సబ్జెక్ట్స్ ఇన్ పీజీ ఆర్ ఈక్వలెంట్ను సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. పీజీలో మనం ఏ సబ్జెక్ట్ అయితే తీసుకుంటామో ఆ సబ్జెక్ట్ను సెలెక్ట్ చేసుకోవాలి. ఉదాహరణకు పీజీ కెమిస్ట్రీ చేసింటే కెమిస్ట్రీ సెలెక్ట్ చేసుకోవాలి. ఒకవేళ పీజీ లేదనుకోండి, నో సబ్జెక్ట్ అనే దాన్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. మెథడాలజీ ఇన్ బీఈడి ఆర్ ఈక్వలెంట్లో మనం మెథడాలజీ ఏ సబ్జెక్టులు అయితే చేసి ఉంటామో వాటిని సెలెక్ట్ చేసుకోవాలి. అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం, సబ్మిట్ చేయడానికి ముందు 1-2 సార్లు చెక్ చేసుకొని సబ్మిట్ చేయండి. ఎందుకంటే ఒకసారి సబ్మిట్ చేసిన తర్వాత దానికి ఎడిట్ ఆప్షన్ లేదు ఇక్కడ.